భారీ వర్షంలో కూడా మెలియాపుట్టి మండలం నుంచి చీపురుపల్లి గ్రామం నుంచి ఈరోజు భారీ వర్షంలో వందలాది మంది కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. 2008లో ప్రారంభించినటువంటి ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదు. పూర్తి చేయకుండా వీళ్ళు పర్సంటేజీల కోసం కాంట్రాక్టుల దగ్గర ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మంత్రులు గాని, ఈ జిల్లాలో ఉన్న అధికారులు గాని, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గాని కనీసం స్పందించడం లేదు. అందుకనే ఈవేళ మా గోడు కలెక్టర్ గారికి వినిపిద్దామని చెప్పి జిల్లా కలెక్టర్ గారి వర్షం పడుతున్నా సరే నిర్వాసితులు ఏకమై ఇక్కడికి వచ్చారు. అందుకనే జనరల్ గ్రీవెన్స్ లాగా చూడకుండా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి నిర్వాసితుల సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం ఏం చేస్తారో ఒక మాట చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. అయినా ప్రభుత్వం కదలని పక్షంలో గత 33 రోజులుగా రాజకీయ పార్టీలకు అతీతంగా భూములు కోల్పోయినటువంటి రైతులు, సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు 33 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతుందా? ఈ దేశంలో అత్యంత పలుకుబడి పవర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గారు బయటికి రావాలి. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గారు బయటికి రావాలి. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గారు రావాలి. అన్ని దగ్గర వాళ్ళ స్టెబిలిటీ ఉండాలి.